ఈ నడుమ సోషల్ మీడియాలో ఒక మీము మస్తు వైరల్ అవుతున్నది. అది ఏంది అంటే, లవ్ మ్యారేజ్ చేసుకుంటే పిల్ల తరపు వాళ్ళు వేసేస్తారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే భార్యనే తన లవర్తో కలిసి మొగుడిని లేపేస్తుంది. ఇక ఎట్లా సావాలే అని పెళ్లిగాని బ్రహ్మచారులకు భయం పుచ్చుకున్నదట. ఈ నడుమ ఈనొస్తున్న వార్తలు చూస్తుంటే అట్లనే కనిపిస్తున్నది. మొన్న మేఘాలయలో ఏం జరిగిందో ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా అట్లనే జరిగింది. అరే, పెండ్లు ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి. ఒకవేళ పెండ్లైనా తర్వాత నచ్చకపోతే ఇడుపు కాయిదాలు తీసుకొని ఎవల బతుకు వాళ్ళు బతకాలి. సింపుల్గా అయిపోయేదానికి సుపారీ ఇచ్చి మగన్ని మట్టు పెడుతున్న భార్యల వార్తలు ఈ నడుమ బాగానొస్తున్నాయి. ఇప్పుడేంది కదా అని అంటే, జోగులాంబ గద్వాల జిల్లాల ప్రైవేటు సర్వేయర్గా పనిచేసే తేజేశ్వర్కు కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్యకు లగ్గమైంది. అంతకుముందు ఈ పెండ్లి ఇష్టం లేదని ఐశ్వర్య ఇంట్లో నుండి పారిపోయిందట. అయినా ఆ పిల్లనే చేసుకుంటా అని తేజేశ్వర్ పట్టుబట్టి మే 18న గద్వాల జిల్లాలోని బీచుపల్లి ఆంజనేయ స్వామి గుళ్ళ పెండ్లి చేసుకున్నాడు. కోరుకున్న భార్యతోనే కొత్త లైఫ్ స్టార్ట్ చేసిండు. కానీ ఇక్కడనే కథ అడ్డం తిరిగింది. ఈ నెల 17న కనిపించకుండా పోయిన తేజేశ్వర్ డెడ్ బాడీ నంద్యాల జిల్లా గాలేరు నగరి కాల్వల తేలింది. ఇది పక్కా మర్డర్ అని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఇది ఐశ్వర్య పనే అని అంటున్నారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మేము సీసీ కెమెరాలు వెరిఫికేషన్ చేయడం జరిగింది. తీసుకెళ్లి చంపి బాడీ తీసుకుని పోయి ఎవరు గుర్తుపట్టకుండా గాలేరు నగర్ కాలువలో గత 4 రోజుల క్రితం వేసినట్టు బాడీ ఒక సిచ్యువేషన్ ని ఆ బాడీ డీకంపోజ్ అనే విధానం బట్టి తెలుస్తుంది. ఐశ్వర్యనే పక్కా ప్లాన్ చేసి తన లవర్ తోని తేజేశ్వర్ ను కిడ్నాప్ చేపించి మర్డర్ చేపించిందని అంటున్నారు కుటుంబ సభ్యులు. మాకు ఈ మధ్య తెలిసింది